ఐబొమ్మ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ నిర్వాహకుడు ఇమంది రవి రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఐబొమ్మతో పాటు ఇతర పైరసీ డొమైన్స్ సైతం రవి నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా 65కి పైగా మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ప్రతి నెల 3.7 మిలియన్ యూజర్స్ లాగిన్ అవుతున్నట్లుగా గుర్తించామని అన్నారు. 6 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించినట్టుగా తెలిపారు. ముఖ్యంగా క్రిప్టో మార్పిడికి బినామీ ఖాతాల నుంచి నగదు బదిలీ చేసేవాడని విచారణలో వెల్లడైందని తెలిపారు. సెయింట్ కిట్స్ నేవిస్ సెయింట్ కిట్స్ నేవిస్ పాస్పోర్ట్లతో విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడని, అంతేకాకుండా సాక్ష్యాలను సైతం నాశనం చేసే ప్రయత్నం చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. ఇమంది రవి విచారణకు సహకరించడం లేదని, డేటా రికవరీ చేయాలంటున్నారు పోలీసులు. TraderIn.com, MakeIndia.shop అనే 2 డొమైన్స్ ను ఇమంది రవి రిజిస్టర్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒక డొమైన్ ను అమెరికాలో, మరో డొమైన్ ను అమీర్పేటలో రిజిస్టర్ చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఇవే ఇమంది రవిని పట్టించాయని అన్నారు పోలీసులు. ఇక రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్స్ ను సైతం రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు పోలీసులు. ఇమంది రవి కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నట్టుగా అర్థమవుతోంది, కొన్ని డొమైన్స్ ను సైతం ప్రస్తావించినట్టుగా అర్థమవుతోంది. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, అప్డేట్స్ ఏంటి? అంటే ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరనేది పోలీసులకు కూడా గతంలో తెలియలేదు. ఒక ప్రశ్నగా మారిపోయింది. పోలీసులకు సవాలు విసిరి తనను పట్టుకొని దమ్ముంటే చూస్తా అని చెప్పేసి కూడా ఐబొమ్మ నుంచి ఎక్స్ వేదికగా సవాల్ విసిరాడు. అయితే అసలు ఐబొమ్మ సైట్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన లోతుగా దర్యాప్తు చేస్తూ వెళ్తుంటే దాదాపు ఒక 6 నెలల తర్వాత ఇమ్మిడి రవికి సంబంధించిన ఏవైతే డొమైన్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఒకటి అమెరికాలో, ఒకటి అమీర్పేటలో రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ డొమైన్ల ఆధారంగా రవికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించారు. అయితే రవి తరచూ విదేశాలలోనే తిరుగుతున్నాడు, ఇండియాకి రావట్లేదు. కాబట్టి అతను వచ్చిన తర్వాత ఈజీగా అంటే తనను ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి కూడా రవి ధీమాతో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి అదే ధీమాలో రవిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు పక్కా సమాచారంతోనే ఆయన హైదరాబాద్కు వచ్చిన వెంటనే అతని ఇంటికి వెళ్ళి అతన్ని రూమ్లో సోదాలు చేసి రెడ్ హ్యాండ్గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు పోలీసులు వెల్లడించడం జరిగింది. అనేక అంశాలు ప్రస్తావించారు. అయితే ఏదైతే ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ.comలను కూడా నిర్వహిస్తున్నాడు. ఇవి కాకుండా మిర్రర్ వెబ్సైట్లో 65 మిర్రర్ వెబ్సైట్లు, ఒక వెబ్సైట్ డౌన్ అయితే మళ్ళీ ఇంకో వెబ్సైట్ యాక్టివ్ అయ్యే విధంగా చూసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా విదేశీ పౌరసత్వం తీసుకున్నాడంటేనే అతని క్రిమినల్ మెంటాలిటీ ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇక దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు నష్టం కలిగేలా చేస్తున్నారని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇంకా అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ఒకే డొమైన్ను, ఒక డొమైన్ అమెరికాలో, మరో డొమైన్ అమీర్పేటలో రిజిస్టర్ చేయించారు. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే రవి ఆచూకీ దొరికిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అతను విశాఖకు చెందిన వ్యక్తిగా గుర్తించి అతను హైదరాబాద్ వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడ హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పెరిగారు. అయితే ఇక క్రిప్టో కరెన్సీ, ఎందుకంటే ఇప్పుడు 4 అకౌంట్లని సీజ్ చేశారు. 4 అకౌంట్లకు సంబంధించి 3.5 కోట్ల అమౌంట్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకొక 36 అకౌంట్లు బ్యాంక్ పాస్బుక్లతో పాటు చెక్ బుక్లు, డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు కూడా పెద్ద ఎత్తున రవి నివాసంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇతర పేర్లతో, అంటే రవి ఫోటో పెట్టి ఇతర పేర్లతోని బ్యాంక్ అకౌంట్లు తెరిచి వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు కూడా బ్యాంక్ అంటే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పుడైతే ఏవైతే పాస్బుక్లు దొరికాయో ఆ బ్యాంకులన్నిటికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఈ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా తీసుకొని మొత్తం అసలు ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు, దాదాపు 100 కోట్లకు పైగానే
రవి ట్రాన్సాక్షన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఈ 6 సంవత్సరాలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ తీస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ కావడం జరిగింది. సిబిఐ ద్వారా కూడా అవసరమైతే సహాయం తీసుకుంటామని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్లో రవికి సంబంధించిన అనేక అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఏ వెబ్సైట్ ద్వారా ఎలా ఆపరేటింగ్ చేసేవాడు, సినిమాలని ఏ విధంగా పైరసీ చేసేవాడు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక 7 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు ఆ కస్టడీ పిటిషన్ పైన విచారణ జరగనుంది. రేపు కస్టడీకి అనుమతిస్తే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రవిని కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.